విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తామని నగర ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జీఎంసీ తరపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జీఎంసీ ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, స్వచ్ఛతాహిత సేవ తదితర అంశాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత 12 రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు, అక్కడ వర్క్ చేశారు. అక్కడ మేజర్ రోలు మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ అవన్నీ కూడా మనం మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు, అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనము గుంటూరు నుంచి 1,00,000 మందికి ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది. అట్లాగే 1,00,000 మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది. 1,00,000 మందికి మిల్క్, సంగం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది. అట్లానే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు 10 రోజుల పాటు అక్కడ పంపించడం జరిగింది. సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను 62వ డివిజన్కి శానిటేషన్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఈ 12 రోజులు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి బుడమేరు తెగి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు. వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్సు, తర్వాత హెచ్ఓడీసు, కలెక్టర్సు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు. సో ఏదేమైనా కూడా మరి మంచి టీం వర్క్ జరిగింది. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది ఏదో చనిపోయారు, కొంత తక్కువ మంది. తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. నేను 62 వార్డులో కూడా వర్క్ చేశాను. 62 వార్డులో ఎక్కడ ప్రాణ నష్టం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే 62 వార్డులో నేను చూస్తున్నదాన్ని బట్టి బుడమేరు నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ రావడంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అన్ని ఎంక్రోచ్మెంట్స్, మేజర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోవటం, లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లానే ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటరు ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం, తద్వారా మరి చాలా ఇళ్ళలో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది. సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు, అంటే అంతా వాటరే. తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది. అందుకని మేము నూజివేడ్ రోడ్డు ఒక 5 కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని 5 కిలోమీటర్లు మేజర్ డ్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఒక 7 నుంచి 8 జేసీబీలు పెట్టి మొత్తం A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం,